హాయ్ అండి అందరికీ ఈరోజు మనం సాయంత్రం పూట టీ తాగేటప్పుడు కరకరలాడుతూ భలే రుచిగా ఉండే బేకరీ స్టైల్ శనగపప్పు మిక్చర్ ఇంట్లోనే చాలా సులభంగా ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని చాలా ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం ఎందుకు, చేసేద్దామా? ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా వాటర్ పోసి మంచిగా 2-3 సార్లు మంచిగా కడగాలండి. ఈ శనగపప్పులో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది కదా. ఇప్పుడు ఈ వాటర్ పారపోసేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం పారపోసేసి పప్పు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది నైట్ నానబెట్టుకున్నానండి. రాత్రి నానబెట్టడం కుదరకపోతే కనీసం 3 నుండి 4 గంటల పాటు బాగా నాననివ్వాలి. పప్పు ఎంత బాగా నానితే ఫ్రై చేసినప్పుడు అంత క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు పప్పులో ఉన్న నీళ్ళన్నిటినీ పారపోయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పొడి కాటన్ క్లాత్ మీద ఈ పప్పును వేసి తడి అంతా పోయే వరకు ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. గుర్తుంచుకోండి, పప్పు పైన అసలు తడి ఉండకూడదు. తడి ఉంటే ఆయిల్లో వేసినప్పుడు చిట్లుతుంది, పైగా పప్పు మెత్తబడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఆరేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. ఈ పప్పు మొత్తం ఆరిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వేరే గిన్నెలో వేసుకోవాలి. పప్పు మొత్తం ఇలా వేసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి ముందుగా. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక జల్లెడ సహాయంతో పప్పును నూనెలో వేసి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేరుగా నూనెలో వేస్తే పప్పు మాడిపోయే ఛాన్స్ ఉంది. పప్పు వేగినప్పుడు వచ్చే బుడగలు, బబుల్స్ తగ్గి పప్పు నూనె పైకి తేలేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ పప్పు మొత్తం. ఇప్పుడు ఈ పప్పుని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలు వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా పల్లీలు వేసుకొని మీకు ఎంత కావాలనుకుంటే అన్ని పల్లీలు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మంచిగా ఇవి కూడా బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇవి శనగపప్పు మిశ్రమంలో వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. అచ్చం బేకరీ స్టైల్ శనగపప్పు మిక్చర్ రెడీ అయిపోతుంది. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి, బయట కొనాల్సిన అవసరం లేదు. బేకరీ కంటే ఇంట్లో చేస్తే రుచి చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కరివేపాకు వేసుకొని ఒక్కసారి ఇది మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు వేడి వేడి శనగపప్పు మిక్చర్లో రుచికి సరిపడా కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చాట్ మసాలా వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి మిక్చర్ మొత్తం. అంతే అండి, ఎంతో క్రిస్పీగా ఉండే శనగపప్పు డీప్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో దాచుకుంటే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో వస్తాను.